ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి సింహరాశి. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఉగాది రోజు కూడా చెప్పడం జరిగింది, ఉగాది పంచాంగాలలో కూడా వీళ్లకు మరి 5వ నెల నుంచి వాళ్ళ దశ మారబోతుంది అన్నారు. కొంచెం చెప్పండి గురువు. ఖచ్చితంగా వీరికి అందరూ కూడా భయపడుతున్నారు. ఏంటంటే మీనరాశిలోకి శని భగవాన్ మారిపోయారు. శని భగవాన్ మారడంతో అష్టమ శని, అర్ధాష్టమ శని అంతా కూడా సింహరాశి వారికి వస్తుంది. దానివల్ల ఏం చేయలేకపోతున్నాము, ఎక్కడికి వెళ్ళలేదు, మూల కూర్చోవడం అని చెప్పేసి అని అందరికీ భయభ్రాంతులు అయిపోతున్నారు అనమాట. స్కైలాబ్ పడుతుందని చెప్పేసి అని పిండి వంటలు తిన్నట్టుగా అనమాట. అయితే వీరికి ఏంటంటే సింహరాశి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, మేషరాశిలో ఉన్నటువంటి ఏదైతే రవి భగవానుడు ఉన్నారో, ఈ రవి భగవానుడు 14వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశికి రావడం జరుగుతూ ఉంది. ఈ వృషభ రాశికి వచ్చిన తర్వాత వీరికి జాబులు వెసులుబాటు అనేది ఖచ్చితంగా వస్తుంది. వృషభ రాశిలోకి రవి భగవానుడు రాగానే వీరికి మంచి శుభదృష్టితో ఉంటారు సింహరాశి వారికి. అందుకని మనకి శని భగవానికి అశుభ దృష్టి ఏదైతే ఉందో అది ఎక్కువగా బాధించదు అనమాట. బాధిస్తుంది ఖచ్చితంగా. ఏప్రిల్ మాసం వరకు కూడా ఈ సింహరాశి వారికి కుడి ఎడంగాను, ఒడిదుడుకులు గాను, కొంచెం కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటి భార్యాభర్తలు అయితే మధ్యన ఖచ్చితంగా వాళ్ళ కేసులు పెట్టుకునే విధంగా కూడా వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఏదైతే మే మొదలవుతుందో అక్కడి నుంచి వీరికి కొంత మళ్ళీ ఆ పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పరపతి ఇవన్నీ కూడా మళ్ళీ కావాలి. సింహరాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో వారు చిన్నవారైనా పెద్దవారైనా ఆ సింహరాశి వారిదే పెత్తనం. వారు చెప్పిందే చేయాలి, లేదా వారు చెప్పిందే ఉండాలి. వారు హైక్ లో ఉంటే కింద వాళ్ళ పక్కన పెద్దవారు చిన్నవారు ఉన్నా కూడా కింద స్థాయిలోనే ఉంటారు. వారు సంపాదిస్తున్నారా లేదని ఏమి ఉండదు. మళ్ళీ అదే ప్రక్రియ, మళ్ళీ అదే తీరి మళ్ళీ ఇప్పుడు మే మాసంలో వీరికి లభిస్తుంది. ఎందుకంటే రవి భగవానుడు శుభదృష్టి వీరి మీద బాగుంటుంది కాబట్టి. అలానే గురువు కూడా మనకి 15వ తారీఖు మారడం జరుగుతుంది. రాహుకేతులు కూడా 15వ తారీఖు మారడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వీరికి శుభదాయకమైనటువంటి సూచన అనమాట. గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. అందుకని సింహరాశి వారి బాగుంటుందని మన అప్పుడు ప్రెడిక్షన్ లో కూడా మనకి ఆ ఒక ఉగాది ప్రెడిక్షన్ లో చెప్పడం జరిగింది. అందుకోసమే మనకి. అయితే ఈ సింహరాశి వారికి ఏదైతే జాబ్ వెసులుబాటు ఇప్పటి వరకు ఆలోచించారో వీరికి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మే 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. అలానే ఏదైనా కోర్టు వ్యవహారాలు కావచ్చు, జాబులు వెసులుబాటు, విదేశీయానం, రాజకీయ రంగంలోకి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మే 21వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా వీరికి మంచి జరిగేదానికి ఆలోచన ఉంటుంది. అలానే ఈ యొక్క సింహరాశి వారికి మే మాసంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ల్యాండ్స్ మీద కావచ్చు, హౌసెస్ మీద కావచ్చు, ఏదైనా పంట భూములు కావచ్చు కొనుక్కోగలిగితే కనుక వీరికి రానున్న కాలంలో ఖచ్చితంగా అవి వీరికి తోడ్పడతాయని చెప్పొచ్చు. కానీ అప్పులు చేసి మాత్రం కొనుక్కోకూడదు. డబ్బు ఉందా కొనుక్కోవాలి. అప్పులు చేసి కొనుక్కుంటే లాస్ అయిపోతారు. వీరికి వ్యాపారం చేయాలనుకుంటే కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలతో వీరికి అస్సలు కలిసే వచ్చేదానికి లేదు. ఖచ్చితంగా వీరికి మధ్యలోనే అవి ఆగిపోతాయి. ఏదైనా వ్యాపార నిమిత్తంగా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కదా 12వ తారీఖు మే మాసంలో 12వ తారీఖు తర్వాత వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే మొదలు పెట్టవచ్చు. అది వస్త్రాలు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం కావచ్చు, జిరాక్స్ షాపు లాంటి, బుక్ స్టోర్ లాంటి, మెడికల్ షాపులు లాంటి వీరికి సింహరాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. అలానే వీరికి కన్స్ట్రక్షన్ రంగం, అలానే రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి ఈ మాసం నుంచి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి అశుభ దృష్టి కానీ శుభ దృష్టి కానీ శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా మంచి గ్రహాలు వీరికి వెళ్ళి చూస్తున్నాయి కాబట్టి ఈ మాసం మొత్తం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సింహరాశి వారు ఈ మే మాసంలో గనక మొదలు పెట్టుకొని మొదటి అడుగు వేసి సెటిల్ అయ్యేదానికి చూసుకుంటే గనక దశాబ్ద కాలానికి కూడా మరో 100 మందికి వీరు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిగా ఉంది కాబట్టి ఆ మేర ధైర్యంతో ముందడుగు వేయాలని నేను సూచిస్తూ ఉన్నాను. అలానే వీరికి ఇంకా గ్రహాల నుంచి మంచి వెసులుబాటు కావాలనుకుంటే కనుక వీరు చేయవలసిన చిన్న రెమెడీస్ కూడా వీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి ఆవు పిడకలు దొరుకుతాయి. ఆవు పిడక మీద గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు కూడా మిశ్రమం చేసేసి పౌడర్ కొట్టుకొని గుగ్గిలము, సాంబ్రాణితో పాటు మనకి ఆవు బిర్యానీ ఆకు అని ఉంటుంది. మనకి ఆకు పత్త అంటారు, బిర్యానీ పత్త. ఈ బిర్యానీ పత్త చిన్న చిన్న ముక్కలు చేసుకొని అలానే చెక్క, దాల్చిన చెక్క పౌడర్ 1 టీ స్పూన్ అంతా
దాంట్లో కూడా హాఫ్ టీ స్పూన్ అన్నా పర్లేదు. ఈ గుగ్గిలం సాంబ్రాణిలో కనుక అవి కలుపుకొని ప్రతిరోజు నిత్యం సాయం సంధి వేళలో వీరు ఇంట్లో ధూపం వేయగలిగితే, వారికి వారు ధూపం వేసుకుంటే కూడా వీరికి ఖచ్చితంగా నరదిష్టి నరఘోషే కాకుండా ఆ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. అలానే నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం చేయాలి. నవగ్రహాలకి ఆ నువ్వుల నూనె అభిషేకం చేయాలి. ఇది ఉదయం సమయంలోనే చేయాలి. ఉదయం అంటే 12 గంటల లోపు చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇది వీరు గురువారం కానీ లేదా శనివారం కానీ చేసుకోవాలి. ఈ మాసం మొత్తం కూడా చేసుకోవచ్చు. వీరికి గ్రహాల నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గ్రహాలు వీరికి సానుకూలంగానే ఉండడం కాకుండా వెసులుబాటు కూడా కనిపిస్తుంది. అలానే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా వీరికి గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు పఠించవలసి ఉంటుంది నెంబర్. సింహరాశి వారు ప్రతిరోజు కూడా పఠించవలసిన నెంబర్ 1148-137 1148-137 అనే నెంబర్ని 150 టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేసుకున్నట్టు కనుక వీరికి సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిద్ర లేవగానే ఏమి చేయకుండా మంచం మీద కూర్చొని పారాయణం కూడా చేయకూడదు. వీరు దిగిన తర్వాత కాలగుచ్చాలను తీసుకొని కనీసం బ్రష్ చేసుకొని ఎక్కడైనా పీట కానీ చాప కానీ వేసుకొని కూర్చొని వీరు పారాయణం చేసినట్టయితే ఖచ్చితంగా ఫలిస్తుంది. అది కూడా వీరికి ఎలా అంటే ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి లేదా వాటర్ అయినా సరే తీసుకొని అది పారాయణం చేసుకొని అవి తీసుకొని స్వీకరించాలి. అప్పుడు వీరికి మంచి జరిగేదానికి ఆలోచన అయితే ఉంటుంది. ఈ రకంగా చేసుకుంటే ఈ మే మాసంలో సింహరాశి వారు కూడా అదృష్టవంతులయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.